రాచవరం ఊళ్ళో ఉండే రామయ్యకు లలిత ఒక్కగానొక్క బిడ్డ. ఆమెకు తన బావ నరహరితోనే పెళ్ళైతదని రామయ్యతో పాటు ఇంట్లో వాళ్లందరూ అనుకున్నారు. రామయ్య మంచి తెలివిగల్లోడు, దేనికైనా ముందడుగేసేటోడు. లలితకు 12 వయసున్నప్పుడు ఊరిడిసి పట్నం వేయిండు. రామయ్య అక్కడ వ్యాపారం పెట్టి 4-5 తిరగకముందే లక్షలు సంపాదించిండు. దాంతోటి ఇప్పుడు ఊళ్ళో వ్యవసాయం చేసుకునే నరహరికి తన బిడ్డనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. కాని లలిత మాత్రం నేను పెళ్లి చేసుకుంటే గిట్లా నరహరి బావనే చేసుకుంటా అని కరాఖండిగా చెప్పింది. బిడ్డ పట్టుదల చూసిన రామయ్య పెళ్లి ముచ్చట మాట్లాడదామని చాలా రోజుల తర్వాత తన ఊరికొచ్చిండు. అక్కడ్నుంచి 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆయన బిడ్డతోటి, ఇంక నరహరిని మర్చిపో, వానితోటి నీ పెళ్లి కాదు అని చెప్పి గదిలోపలకు ఎల్లిపోయిండు. భార్య గుచ్చిగుచ్చి అడిగితేగాని రామయ్య అసలు సంగతి చెప్పలేదు. 2 నెలల కిందని నరహరి ఇంట్లకెళ్ళిపోయిండట. ఊరికి తూర్పు పక్కున్న అడవిలో ఒక చెరువు కట్ట మీద చిన్న గుడిసెలాంటిదేసుకుని అందులో ఉంటాండట. తన వాళ్లను కలవడానికి గాని కనీసం మాట్లాడటానికి గాని అస్సలు ఇష్టపడతలేడట. ఇదంతా చెప్పి రామయ్య, అట్లాంటి సన్నాసికి మన పిల్లనిచ్చి ఎట్లా పెళ్లి సేత్తాం చెప్పు అన్నాడు. మొగుడి మాటలకు ఆశ్చర్యపోతూ విన్న రామయ్య భార్య, అవునా, అట్లనా, అవును మరి ఎట్లిత్తాం అంటూ వంతపాడింది. ఆ రాత్రంతా లలితకు అస్సలు నిద్రపట్టలేదు. నరహరిని కలిసి నిజమేందో తెలుసుకోవాలనుకున్నది. తను నరహరిని సూడ్డానికి పోతనంటే ఇంట్లో ఒప్పుకోరని తెల్లారకముందే చీకట్లోనే ఇల్లోదిలి బయల్దేరింది. ఆమె నరహరి గుడిస ఉన్న చెరువుగట్టుకు చేరుకునేసరికి సాయంత్రమైతది. నరహరి చెరువుగట్టుమీద కూసోని నీళ్లల్లో ఎగిరి ఎగిరి పడుతున్న సేపల దిక్కు సూత్తాండు. అతడు లలితను సూడగాని నోరెల్లబెట్టిండు. లలితవాని పక్కనే కూసుంది. ఇందుకీ అరణ్యవాసం, ఎవరిమీద కోపం అనడిగింది. అసలిక్కడకెందుకొచ్చినవు నువ్వు అంటూ నరహరి కోపంగా అడిగిండు. లలిత అస్సలు బెదరకుండా, మన పెళ్లి ముచ్చట మాట్లాడటానికి అన్నది. పెళ్లి గిల్లి అని మాట్లాడకు, ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు నరహరి హుకుం జారీ చేసినట్టు. ఊహు, వెళ్ళను, నువ్వు ఇల్లోదిలి రావడానికి కారణం చెప్పాల్సిందే అన్నది లలిత పట్టుబట్టి. ఏం జరిగినా చెప్పను అంటూ నరహరి లేచి విసురుగా గుడిసెలోకి పోయి తలుపులు గట్టిగా పెట్టుకున్నాడు. లలిత కండ్లనీళ్లు పెట్టుకుని అక్కడ్నుంచి బయల్దేరింది. అంతట్లోనే ఉరుములు మెరుపులతోటి గట్టిగా వాన మొదలైంది. లలిత ఒక మర్రి చెట్టు కింద తలదాసుకున్నది. సూత్తుండగానే చుట్టూ దట్టంగా సీకటి కమ్ముకున్నది. కొద్దిసేపటికి వానైతే తగ్గింది కాని అడవిలో ఏవో మృగాల అరుపులు మొదలైనై. సీకట్లో దారి తెలవక ఈ రాత్రికి నరహరి గుడిసెలోనే ఉందామని మళ్లీ అక్కడికే వచ్చింది. ఆమె ఎంతసేపు తలుపుగొట్టినా నరహరి తలుపు తీయలేదు. లలిత తలుపు పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి తొంగిసూసింది. అక్కడ నరహరి లేడు. మంచం మీద ఒక పెద్ద గద్ద కూసనున్నది. ఏంటీ వింత అనుకుంటూ ఆమె తలుపు పక్కనే పండుకొని కండ్లు మూసుకున్నది. తెల్లారగానే నరహరి తలుపు తీసుకొని బయటికి వస్తూనే లలితను చూసి ఆశ్చర్యపోతుండగా ఆమె రాత్రి జరిగిందంతా చెప్పి, రాత్రి లోపల నువ్వు లేవు, గద్ద ఉన్నది, ఇప్పుడేమో గద్దలేదు, నువ్వున్నావు, ఏమిటదంతా బావా అనడిగింది. నరహరి పెద్దగా నిట్టూర్చి, ఈ రహస్యం ఎవ్వరికీ తెల్వద్దనుకున్నానో చివరికి వాళ్లకే తెలిసిపోయింది. సరే, అంతా వివరంగా చెప్తా విను అంటూ ఇట్లా చెప్పిండు. దగ్గర 2 నెలల కింద లలితను సూడాలనిపించి పట్నం బయల్దేరాడు నరహరి. జల్దీ పట్నం చేరాలనే ఆతృతతోటి అడవిలో ఉన్న అడ్డదారి పట్టిండు. అడవిలో ఒక చింతల తోపుకు చేరుకునేసరికి సాయంత్రమైతాంది. ఆ తోపులో ఉన్న ఒక గుడిసె ముందు నులక మంచం మీద ఒక వికారమైన అవ్వ కూసనున్నది. కారు నలుపు ఒళ్ళు, గద్ద ముక్కు, ఎర్రంచు నల్లచీర కట్టుకొని ఉందామె. ఆమె నరహరిని చూస్తూనే, చాలా రోజులకు ఒక అందగాడి దారిపుంటి వస్తున్నాడు, ఎక్కడికి రాని ప్రయాణం అనడిగింది. ఆ వికారినిని చూసి నరహరి అసహ్యించుకుంటూ,
నా ముచ్చట నీకెందుకు? నా కాబోయే పెండ్లాన్ని చూడ్డానికి పోతున్నా. నీకేమైనా అభ్యంతరమా? అన్నాడు కోపంగా. ఆ అభ్యంతరమే? నాకింకా పెళ్లి కాలేదు. ఇద్దరం ఈ చింత చెట్ల సాక్ష్యంగా పెళ్లి చేసుకుందాం అన్నది. నన్ను అందగాడన్నావు. సరే, నీ అందమెట్లుందో ఆ దిక్కుమాలిన ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? గద్దముక్కు, కారు నలుపు నువ్వు అన్నాడు నరహరి ఎటకారంగా. వెంటనే ఆ వికారి కండ్లు ఎర్రగా సేసి నరహరి దిక్కు చూసి, ఎంత అహంకారంరా నీకు! నా రూపం చూసి ఎటకారం సేత్తావా? నేను సామాన్యురాల్ని కాను, మంత్రగత్తెను. నన్నే అవమానిత్తావా? నీకు బుద్ధొచ్చేలా చేస్తా అంటూ తన చేతిలోని మంత్రదండాన్ని పైకెత్తి ఆమె నోట్లో ఏదో మంత్రం చదువుతుండగానే వాని ఒళ్ళు గిరగిరా తిరిగిపోయింది. చూస్తుండగానే నరహరి ఒక పెద్ద గద్దగా మారిపోయిండు. అది చూసి ఆ మంత్రగత్తె గట్టిగా నవ్వుతూ, రాత్రి గద్దగా పగటిపూట మనిషిగా మారిపోయేటట్టు నిన్ను శపించిన. నీకు ఈ శాపం నుంచి విముక్తి కలగాలంటే ఏ రోజైతే ఒక పిల్లకు నీ అసలు రూపం తెలిసి కూడా నిన్ను మనసారా ఇష్టపడి నీ గుడిసె ముందే రాత్రంతా జాగారం చేస్తదో ఆ రోజీ నీకు శాప విముక్తి అయితది అని చెప్పి మాయమైపోయింది. నరహరి ఆ రూపంలోనే ఏడుస్తూ పగటిపూట మనిషిగా మారుతూ రాత్రి కాగానే గద్దలా మారుతూ ఈ అడవిలోనే ఉండిపోయిండు. తన పరిస్థితి ఎవ్వరికీ చెప్పుకోలేక ఊరి జనాలకు దూరంగా ఇక్కడే చెరువుగట్టు మీద గుడిసె వీసుకుని బతుకుతున్నాడు. నరహరి చెప్పిన కథంతా లలిత ఎంతో బాధతోటి విన్నది. వాని కండ్లల్లో నీళ్లు చూసి ఆమె గుండె కరిగింది. లలిత నరహరి చేతులు పట్టుకుని, బావా, నువ్వు గద్దవైనా మరేదైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. రాత్రంతా నీ గుడిసె ముందే కూసోని నీకోసం జాగారం చేసినాగదా, మరి నీ శాపం ఎందుకు పోలేదు అనడిగింది. లలిత అట్లా అనగానే ఆకాశం నుంచి ఒక వింత వెలుగు నరహరి మీద పడ్డది. మరుక్షణమే వాని మనసులోని భయం, శాపం అన్నీ మాయమైపోయినట్టనిపించింది. మంత్రగత్తె చెప్పినట్టే లలిత నిజమైన ప్రేమతో వానికి పగలు గద్దరూపం వస్తదని తెలిసినా సరే రాత్రంతా జాగారం చేసి వానికోసమే ఎదురుసూసింది కాబట్టి నరహరికి శాపవిముక్తి లభించింది. ఇక రాత్రైనా వాడు గద్దలా మారడు, ఎప్పటికీ మనిషిగానే ఉంటాడు అని ఆకాశవాణి పలికింది. ఇంక వాళ్ల సంతోషానికి హద్దుల్లేవు. లలిత పట్టుదల, ప్రేమ వాని జీవితాన్ని మళ్లీ వెలుగుల్లోకి తెచ్చినాయి. ఇద్దరూ కలిసి ఊరికి తిరిగి వెళ్ళిపోయిండ్రు. రామయ్యకు, ఊరివాళ్లకు జరిగిందంతా వివరించి చెప్పిండ్రు. లలిత నిఖార్సైన ప్రేమను చూసి రామయ్య కూడా తన తప్పు తెలుసుకుని నరహరికిచ్చి లలిత పెళ్లి జరిపించిండ్రు. ఆ తర్వాత ఇద్దరూ ఎంతో సంతోషంగా కలిసి బతికారు.